హలో గైస్, ఏంద్ర ఈ రోజు ఎలా ఉందనిపించింది. అసలు ఏం జరిగిందంటే, నేను మా అన్న కొడుకు మా అమ్మ గుడికి వెళ్తున్నాం. ఏ గుడి అని చెప్పి చివర్లో చెప్తున్నాం. మన ఇళ్ళే దారిలో మన బండికి పెట్రోల్ కొట్టించేసి గుడికి స్టార్ట్ అయిపోయాం. నాకేం ఆకలేస్తుంది, నేనే మా పిల్లోడి పేరు చెప్పి నేను లాగిచ్చేసాను టిఫిన్ ఏమో. అరే నీ అబ్బా వెళ్ళే దారిలో రాళ్ళపాడు జలాశయం కనుక అలా చూసుకుంటూ వెళ్ళిపోయాం. గుడి దగ్గరికి వెళ్ళిపోయాం. పైకి వెళ్ళే ముందు కింద టోకెన్ తీసుకోవాలంట. 20 రూపాయలు టోకెన్ తీసుకొని గుడి పైకి వచ్చేసాం. మన చెప్పుల స్టాండ్ లో మన లగేజ్ అంతా చెప్పుల స్టాండ్లు ఇచ్చేసి గుడిలోకి ఎంటర్స్ అయిపోయాం. ఈ గుడి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మనం కాళ్ళు గడిగేసుకుని టెంకాయ కూడా తీసుకుని గుడిలోకి స్టార్ట్ అయిపోయాం. మనంతా ఫ్రీ దర్శనం కదా, క్యూ చూడగాలనే. అలా నేను మా పిల్లోడు ఆన్లైన్ చూసుకుంటా నవ్వుకుంటా ఉన్నాము. ఇంకా మన దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. 4 గంటలు అయింది దర్శనం బట్టి అయ్యేకి. కింద శివుడు కూడా ఉందంటే ఆయన కూడా దర్శనం చేసుకుని ఇంకా బైక్ నడుచుకుంటూ వచ్చేసాం. కింద కోనేరు కూడా ఉంది. కోనేరు దా పోలేదు. మధ్యాహ్నం 2 అవుతుందని చెప్పి అన్నదానం జరుగుతుంటే అక్కడికి వచ్చేసాం తిందామని. ఇంకా పైకి వచ్చేసాము తినడానికి. ఇంకా పులిహార ఫ్రై పొంగల్ అవి పెట్టారు సూపర్గా ఇవన్నీ. ఇంకా అలా వైట్ రైస్ వేయించేసుకొని పప్పు సాంబార్ తలాగిచ్చేసాను. దేవుడికి గంటిస్తాను కదా, నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఈ గుడికి స్పెషాలిటీ ఉంది, నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. లైక్, షేర్ అండ్ ఫాలో.